హాయ్, దిస్ ఈజ్ మాధురి. ఈ వీడియోలో నేను ఆర్థికాభివృద్ధిని సాధించటానికి సింగపూర్ కన్నా భారతదేశానికి ఎన్నో రెట్లు అధికంగా ఉన్న అవకాశాలను గురించి పార్ట్ ఏలో వివరిస్తున్నాను. ఈ మధ్యకాలంలో చాలా దేశాలు డెవలప్మెంట్ ఐడియా కోసం సింగపూర్కు వెళ్ళి ఆ దేశాన్ని, ఆ దేశ ఎకానమీని మోడల్గా చూపిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకోవటం మనం గమనించవచ్చును. అదేవిధంగా సింగపూర్ లాగా మరియు సింగపూర్ కన్నా ఎక్కువ అవకాశాలు ఉన్న మన దేశంలో ఇంకా ఎక్కువగా అభివృద్ధిని సాధించటానికి అవకాశం ఉందని కానీ మనం గుర్తిస్తే భారతదేశం కూడా ఇప్పటికంటే ఇంకెన్నో రెట్లు ఎక్కువగా అభివృద్ధిని సాధించి ప్రపంచంలో ఒక స్థానాన్ని సాధించుకునేది. ఈ అవకాశాలు ఏంటో మనము తెలుసుకునే ముందు సింగపూర్ ఎకానమీని గురించి ఒక్కసారి చూద్దాము. సింగపూరు 1965 ఆగస్టు 9న మలేషియా నుండి విడిపోయి రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్గా ఏర్పడినప్పుడు ఆ దేశంలో పేదరికం, నిరుద్యోగాలు ఎక్కువగా ఉండేవి. ప్రజలకు ఇల్లు లేక స్లమ్ ఏరియాల్లో నివసించటం గమనించవచ్చును. ఇతర దేశాల నుండి ఎన్నో అవమానాలను ఈ సింగపూర్ దేశం ఎదుర్కొన్నది. కానీ నేడు ఈ దేశమే ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన ఆర్థిక వ్యవస్థను కలిగి డెవలప్డ్ కంట్రీగా కీర్తించబడుతుంది. అతి కొద్ది కాలంలోనే ఈ దేశం అనూహ్య రీతిగా అభివృద్ధి చెందటానికి దాని సారథి అయిన ఆ దేశ మొదటి ప్రధాని లీ క్యూన్ యూను మనము గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం ప్రాచీన కాలము నుండి గొప్ప సంస్కృతి, ఆచార సాంప్రదాయాలు కలిగిన దేశం. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన దేశం. అప్పటికే స్వర్ణయుగముగా కీర్తించబడిన దేశం. అనేక దేశాలు ఈ దేశంతో సత్సంబంధాలు, వర్తక వ్యాపారాలు నిర్వహించారు. వజ్రాలను రాసులు పోసి అమ్మిన చరిత్ర మన భారతదేశమునిది. ఒక ఉపఖండముగా పిలువబడి అప్పటికే అనేక మంది నావికులను, చరిత్రకారులను, రాజులను ఆకర్షించిన దేశం. ఇంతటి గొప్ప దేశం, అభివృద్ధి చెందిన దేశం అనిపించుకునేందుకు ఉన్న అవకాశాలు ఎన్నో. వాటినే మనమిక్కడ ఒక్కసారి చూద్దాము. సింగపూరు చాలా చిన్న దేశం. కేవలం 722 స్క్వేర్ కిలోమీటర్లతో పరిమాణంలో ప్రపంచంలో 175వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. 63 ఐలాండులు కలిగిన ఈ దేశంలో కేవలం 1% భూమి మాత్రమే వ్యవసాయం చేయటానికి అనువైనది. అందులోనే వాళ్ళు నర్సరీల ద్వారా లేదా భవనాల మీద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ లాంటివి పండిస్తున్నారు. ఏవైనా బిల్డింగులు కానీ, పార్కులు కానీ, ఇండస్ట్రీస్ కానీ నిర్మించాలంటే వారు సముద్రాలను ఇసుకతో పూడ్చి నిర్మించటం మనం అక్కడ చూడవచ్చును. భారతదేశం 3287 స్క్వేర్ కిలోమీటర్లు కలిగి పరిమాణంలో ప్రపంచంలోనే అతి పెద్ద దేశాలలో 7వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అందులో 394.6 మిలియన్ ఎకరాల భూమి వ్యవసాయం చేయటానికి అనుకూలమైనది. కాకపోతే ఋతుపవనాలపై ఆధారపడటం వలన వ్యవసాయం లాభసాటిగా లేదు. కానీ డ్యాంలు నిర్మించి, ప్రాజెక్టులను నిర్మించి, తగిన నీటిపారుదల సౌకర్యాలను కానీ మరింతగా కల్పించగలిగితే భారతదేశంలో కూడా వ్యవసాయము అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఎన్నో వ్యవసాయక ఉత్పత్తులలో ప్రథమ, ద్వితీయ స్థానాన్ని ఆక్రమిస్తున్న దేశం మరిన్ని ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక పరిశ్రమలు, పార్కులు నిర్మించటానికి ప్లేసు సమస్య లేదు. కాకపోతే వాటిని ఒక ప్లాన్ ప్రకారం నిర్మించటం అనేది ముఖ్యం. సింగపూరు బ్రిటన్ పాలన నుండి విముక్తి పొందిన తరువాత కూడా ఆ దేశంతో సత్సంబంధాలను కంటిన్యూ చేసి సింగపూర్ ఎప్పుడూ కూడా ఓపెన్ ఎకానమీకి అవకాశం ఉన్న దేశముగా ప్రపంచ దేశాలకు తెలియజేసింది. అంతేకాక విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి
పన్ను రాయితీలు ఇవ్వటం, సరైన రోడ్లు, రవాణా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లాంటి అవస్థాపన సౌకర్యాలను కల్పించటం, సిటీను కాలుష్యరహితంగా మార్చడానికి ప్రయత్నించటంతో అనేక విదేశీ పెట్టుబడులు దేశంలోనికి ప్రవేశించాయి. అనేక మల్టీనేషనల్ కంపెనీసు సింగపూర్లో తమ హెడ్ క్వార్టర్స్ను నిర్మించటానికి ఇంట్రెస్ట్ చూపటం ఇందుకు నిదర్శనం. చాంగి ఎయిర్పోర్ట్ను నిర్మించటం, సింగపూర్ ఎయిర్లైన్స్ను ప్రారంభించటం ద్వారా ఈజీగా విదేశీయులు సింగపూర్కు ట్రావెల్ చేసే అవకాశము ఏర్పడినది. స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశ మొదటి ప్రధాని అయిన నెహ్రూ ప్రైవేటీకరణకు విముఖత చూపి సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యతనివ్వటం మన దేశం యొక్క గొప్పతనం. ఇండియాలో అప్పటికే కొంత ప్రైవేటీకరణకు అవకాశం ఉన్నా ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ పూర్తి కార్యరూపం దాల్చినది మాత్రం 1991 జూలై 24 ఆర్థిక సంస్కరణల తరువాతనే. దీని తరువాత అనేక ఎఫ్డిఐలు భారతదేశంలోనికి ప్రవేశించాయి. అనేక విదేశీ బ్యాంకులు, మల్టీనేషనల్ కంపెనీలు, ఎయిర్లైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ దేశంలోనికి వచ్చాయి. ఇవి మరింతగా మరిన్ని రంగాలకు విస్తరిస్తే భారతదేశం డెవలప్ అయ్యేందుకు ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. సింగపూర్లో ఉన్న ఏరియాలోనే ఇన్నోవేటివ్ ఐడియాస్తో మార్పులు చేసి టూరిస్టులను ఆకర్షిస్తున్నారు. సముద్రాలను పూడ్చి గార్డెన్స్ను నిర్మించటం, ఉన్న కొద్ది ప్లేస్లోనే కేబుల్ కార్లు, అండర్ వాటర్ వరల్డ్లు, బర్డ్ పార్కులు, నైట్ సఫారీలను ఏర్పాటు చేసి టూరిజం రంగాన్ని అభివృద్ధి చేశారు. భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఎన్నో కట్టడాలు నిర్మించబడినాయి. ప్రకృతి పరంగా కూడా ఎన్నో అందమైన ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ భారతదేశంలో ఉండటం మనము గర్వించదగ్గ విషయం. మరిన్ని ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ను పెంచి దేశంలో భద్రతను కానీ పెంచగలిగితే మన దేశాన్ని మరింత అందంగా టూరిస్టులకు చూపించి ఆకర్షించవచ్చును. సింగపూర్కు జియోగ్రాఫికల్గా ఇటు ఏషియాను అటు యూరోప్ను కలుపుతూ పోర్టు ఉండటం దానికి ప్లస్ పాయింట్. దీని గురించే ఒక డచ్ ఎకానమిస్టు బ్లూ ప్రింట్ రెడీ చేసిన వెంటనే లీ వెనుకంజ వేయకుండా ఈ పోర్టు యొక్క అభివృద్ధికి చర్యలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోర్టు ఇంటర్నేషనల్ ట్రేడ్ జరిగే పోర్టులలో ఏషియాలో మొదటి స్థానాన్ని, వరల్డ్లో 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. భారతదేశంలో ప్రాచీన కాలంలోనే అనేక ఓడరేవులు ఉండి వర్తక వ్యాపారాలు జరిగినట్లు చరిత్ర చెబుతుంది. మోటుపల్లి, క్యాలికట్ లాంటివి ఇందుకు ఉదాహరణలు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ఓడరేవులలో మార్మగోవా, చెన్నై, విశాఖపట్నం, కలకత్తాలు ముఖ్యమైనవి. భారతదేశానికి 7,500 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంది. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అండ్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వలన, ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ అంటే రద్దీ ఎక్కువగా ఉండి కస్టమ్స్ క్లియరెన్స్, షిప్పింగ్ లైన్ ఇష్యూస్ లాంటి ప్రాబ్లమ్స్ వలన మన ఓడరేవులు కొంత ఇంటర్నేషనల్ ట్రేడ్లో వెనుకబడి ఉన్నాయి. వీటిని తగ్గించటానికి 2016లో గవర్నమెంట్ సెంట్రల్ పోర్ట్ అథారిటీ యాక్ట్ను చేసింది. అదేవిధంగా రివైజ్డ్ మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్ ద్వారా ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం ఇస్తుంది. పోర్ట్ డెవలప్మెంట్కు సహకరించే కంపెనీలకు 10 సంవత్సరాలు ట్యాక్స్ హాలిడేను కూడా ప్రకటించారు. కాకపోతే వీటి ఫలితాలు అందేందుకు టైం పడుతుంది. సింగపూరు అవినీతి రహిత దేశం. 2020లో లీస్ట్ కరప్టెడ్ కంట్రీస్లో 180 దేశాలలో సింగపూరు 4వ స్థానాన్ని ఆక్రమించింది.
అందుకే అక్కడ బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇండియాను కూడా కరప్షన్ ఫ్రీ కంట్రీగాని చేయగలిగితే మన దేశం కూడా ఒక ఉన్నత స్థానాన్ని చూసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా దీనికి ప్రజలలో మార్పు రావాలి. పిల్లోనికి చిన్నప్పటి నుండి చాక్లెట్ ఇస్తే కానీ స్కూలుకు వెళ్ళకపోవటం అలవాటైనట్టే మనమే అధికారులకు లంచాలను అలవాటు చేస్తున్నాము. పనులు త్వరగా కావాలని డబ్బులు ఇచ్చి పనులు జరిపించుకునేందుకు చూస్తున్నాము. దీని వలన దేశంలో అవినీతి మరీ ఎక్కువై ఇది ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. దీని వలన ధనికులు మరింత ధనికులవుతున్నారు, పేదవారు మరింత పేదవారవుతున్నారు. ఈ అవినీతి తగ్గాలంటే ముందుగా ప్రజలైన మనలో మార్పు రావాలి. సింగపూర్కు ఎలాంటి సహజ వనరులు లేవు. ప్రతి వస్తువు కోసం ఇతర దేశాలపై ఆధారపడి దిగుమతి చేసుకుంటుంది. ఉన్న కొన్ని సహజ వనరులను కూడా మలైతో కలిపి పంచుకోవలసిన పరిస్థితి సింగపూర్ది. కానీ భారతదేశంలో అత్యధిక సహజ సంపద ఉంది. ఈ సహజ సంపదను వినియోగించటానికి కావలసినంత సాంకేతిక పరిజ్ఞానం కానీ మూలధనం కానీ తక్కువగా ఉండటం వలన వీటిని పూర్తి స్థాయిలో వినియోగించలేకపోతున్నాము. సహజ వనరులు దొరికే ఆయా ప్రాంతాలలో కానీ వాటికి సంబంధించిన చేతి వృత్తులను కుటీర పరిశ్రమలను ప్రోత్సహిస్తే, అంటే ఈ సహజ వనరులను సక్రమమైన మార్గంలో గాని వినియోగించగలిగితే ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారటం ఎంతో కాలము పట్టదు. ఈ వీడియోలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారటానికి సింగపూర్ కన్నా ఎక్కువగా ఉన్న అవకాశాలలో కొన్నింటిని వివరించాను. మరిన్ని అవకాశాలను పార్ట్ బిలో వివరిస్తాను. థ్యాంక్ యూ.